ఎప్పుడైనా గమనించారా? రాత్రిపూట ఆకాశంలో మినుగురు పురుగులు ఎలా మినుకుమినుకుమంటాయో, లేదా చంద్రుడి వెన్నెల్లో ఈ ప్రపంచం ఎంత అందంగా మెరిసిపోతోందో అనెప్పుడైనా అనిపించిందా? రండి, ఈరోజు మనం కాంతి, నీడలు, ఇంకా ప్రతిబింబాల వెనకున్న అద్భుతమైన సైన్స్లోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. పదండి, మొదలుపెట్టేద్దాం. మన కథ కేశవ్తో మొదలవుతుంది. తన సెలవుల కోసం ఓ పల్లెటూరికి వెళ్లాడు. అక్కడ రాత్రి సమయంలో వందల కొద్ది మినుగురు పురుగులు వాటి కాంతితో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం చూసి కేశవ్ అలా ఉండిపోయాడు. ఈ అనుభవమే అతనులో కొన్ని భలే ఆసక్తికరమైన ప్రశ్నల్నే రేకెత్తించింది. బస్సులో తిరిగి వస్తుంటే ఆ చంద్రకాంతిలో తళతళా మెరుస్తున్న ప్రకృతిని చూస్తూ కేశవ్ ఆలోచనలో పడ్డాడు. అసలు చంద్రుడికి నిజంగా సొంత కాంతి ఉందా? లేకపోతే దాని వెనక మనకు తెలియని రహస్యం ఇంకేమైనా ఉందా? ఆ ప్రశ్నే మన ఈరోజు ప్రయాణానికి పునాది అనిమాట. కేశవ్కొచ్చిన డౌటే మనని మొదటి భాగానికి తీసుకొచ్చింది. అసలు కొన్ని వస్తువులు ఎందుకు ప్రకాశిస్తాయి, కొన్ని ఎందుకు ప్రకాశించవు? రండి, ముందు ఆ ప్రాథమిక విషయాన్ని అర్థం చేసుకుందాం. విషయం చాలా సింపుల్. కాంతివంతమైన వస్తువులు అంటే సూర్యుడు, మినుగురు పురుగులు, లేదా మన చేతిలో ఉండే టార్చ్ లైట్ లాంటివి, వాటి కాంతిని అవే సొంతంగా తయారుచేసుకుంటాయి. మరోవైపు చంద్రుడు, కుర్చీలు, పుస్తకాల లాంటి కాంతిహీనమైన వస్తువులున్నాయి చూశారా? వాటిపై వేరే కాంతి పడినప్పుడు ఆ కాంతిని అవి మన వైపుకు పంపిస్తాయి. అలా ప్రతిబింబించడం వల్లే అవి మనకు కనిపిస్తాయి. సో కేశవ్ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. చంద్రుడికి సొంత కాంతి లేదు, అది సూర్యుడి కాంతిని మన వైపుకు ప్రతిబింబిస్తుంది, అంతే. సరే, ఇప్పుడు మనం మరో ముఖ్యమైన సూత్రం గురించి తెలుసుకుందాం. ఈ కాంతి రహస్యాన్ని ఛేదించడానికి ఇది చాలా కీలకమైన ఆధారం. కాంతి గురించి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. కాంతి ఎల్లప్పుడూ ఒక సరళ రేఖలో ప్రయాణిస్తుంది. అంటే ఒకే సూటిదారిలో వెళ్తుంది. అది ఎప్పుడూ వంకరటింకరగా వెళ్ళదు. ఈ ఒక్క చిన్న సూత్రమే నీడలు, ప్రతిబింబాల వెనుకున్న పెద్ద పెద్ద రహస్యాలను అర్థం చేసుకోవడానికి మనకు బాగా సహాయపడుతుంది. ఇది నిజమో కాదో నిరూపించడం చాలా సులభం. ఒక స్ట్రెయిట్ పైప్ గుండా వెలుగుతున్న కొవ్వొత్తి మంటను చూడండి. స్పష్టంగా కనిపిస్తోంది కదా? కాని అదే పైపును కొద్దిగా వంచితే అంతే, మంట కనిపించదు. కాంతి సరళరేఖలోనే ప్రయాణిస్తోంది అనడానికి ఇంతకంటే మంచి ప్రూఫ్ ఇంకేం కావాలి. కాంతి సూటిగా ప్రయాణిస్తుందని మనకు తెలిసింది. మరి దాని దారికి ఏదైనా అడ్డు వస్తే ఏమవుతుంది? అప్పుడే నీడల కథ మొదలవుతుంది. చాలా సింపుల్గా చెప్పాలంటే, నీడ అంటే ఇంకేమీ కాదు, కాంతి చేరలేని ఒక చోటు. కాంతి వెళ్తున్న దారిలో ఒక అపారదర్శక వస్తువు అడ్డుగా వస్తే దాని వెనుక ఈ చీకటి ప్రదేశం ఏర్పడుతోంది, అంతే. అయితే అన్ని నీడలు ఒకేలా ఉండవండోయ్. అపారదర్శక వస్తువులు అంటే గోడలాంటివి కాంతిని పూర్తిగా ఆపేసి బాగా నల్లటి, ముదురు నీడల్ని ఏర్పరుస్తాయి. అదే పాక్షిక పారదర్శక వస్తువులు, కొన్ని రకాల పేపర్స్ లాంటివి కొంత కాంతిని మాత్రమే ఆపి లేత నీడల్ని ఏర్పరుస్తాయి. ఇక గాజులాంటి పారదర్శక వస్తువులు, అవి దాదాపు మొత్తం కాంతిని తమ గుండా పోనిస్తాయి. అందుకే వాటి నీడలు చాలా అస్పష్టంగా, దాదాపు కనిపించనంతగా ఉంటాయి. ఇప్పుడో సరదా విషయం చూద్దాం. మనం నీడ సైజును కూడా మార్చేయొచ్చు. ఎలాగంటే, ఒక వస్తువును లైట్ సోర్స్కి దగ్గరగా జరిపితే దాని నీడ పెద్దదిగా మారుతుంది. అదే వస్తువును స్క్రీన్కు అంటే గోడకు దగ్గరగా జరిపితే నీడ చిన్నదిగా అవుతుంది. భలే ఉంది కదా? ఈ సూత్రాలు కేవలం సైన్స్ పుస్తకాలకే పరిమితం కాదు. శతాబ్దాలుగా కేరళ, కర్ణాటక లాంటి ప్రదేశాలలో తోలుబొమ్మలాట కళాకారులు ఈ కాంతి నీడలతోనే ఆడుకుంటూ వాటిని ఉపయోగించి మనకు అద్భుతమైన కథలను చెబుతున్నారు. సరే, కాంతి సూటిగా వెళ్తుందని చూశాం, దాన్ని ఆపితే నీడలు వస్తాయని తెలుసుకున్నాం. మరి అదే కాంతి ఒక మెరిసే వస్తువుని తాకితే ఏమవుతుంది? అప్పుడు జరిగే మ్యాజికే ప్రతిబింబం. ప్రతిబింబమంటే సింపుల్గా చెప్పాలంటే, కాంతి ఒక ఉపరితలం నుండి బంతిలా బౌన్స్ అవడం. అద్దంలాంటి నునుపైన మెరిసే వస్తువులు కాంతిని చాలా చక్కగా బౌన్స్ చేస్తాయి. అందుకే వాటిలో మనం అంత స్పష్టమైన ప్రతిబింబాలను చూడగలుగుతాం. ప్రతిబింబానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మనకు రోజూ రోడ్ల మీద కనిపిస్తోంది. అంబులెన్స్పై AMBULANCE అనే పదం రివర్స్లో ఎందుకు రాసి ఉంటుందో ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే ముందు వెడుతున్న వాహనాల డ్రైవర్లు తమ రియర్వ్యూ మిర్రర్లో చూసినప్పుడు ఆ పదం వాళ్లకు సరిగ్గా AMBULANCE అని చదవడానికి వీలుగా కనిపిస్తుంది. అద్దంలో జరిగే ఈ ఎడమ కుడి మార్పునే పార్శ్వవిలోమం అంటారు. మనం రోజూ చూసుకునే ఫ్లాట్ మిర్రర్లో ఏర్పడే ప్రతిబింబానికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. అది ఎప్పుడూ వస్తువు ఎంత సైజుందో అంతే సైజులో నిటారుగా ఉంటుంది.
కాని మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎడమ కుడిగా, కుడి ఎడమగా కనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ ప్రతిబింబాన్ని మనమొక స్క్రీన్ మీద పట్టలేం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ సింపుల్ సూత్రాలు కేవలం సరదా ప్రయోగాలకే కాదు, మన చుట్టూ ఉన్న టెక్నాలజీలో కూడా ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం రండి. కాంతి సరళ రేఖలో ప్రయాణిస్తోంది అనే మొదటి సూత్రాన్ని ఉపయోగించి మనమే ఒక పిన్ హోల్ కెమెరాను కూడా తయారు చేయొచ్చు. ఇది చాలా సులభం. ఒక బాక్స్కి ఒక చిన్న హోల్ చేసి దాని ద్వారా కాంతిని లోపలున్న స్క్రీన్ మీద పడేలా చేస్తే చాలు, మన కెమెరా రెడీ. అయితే ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది. పిన్హోల్ కెమెరాలో ఏర్పడే ఇమేజ్ తలక్రిందులుగా ఉంటుంది. ఎందుకంటే వస్తువు పైభాగం నుండి వచ్చే కాంతి కిరణాలు సూటిగా ప్రయాణించి ఆ చిన్న హోల్ గుండా వెళ్లి స్క్రీన్ కింది భాగాన్ని తాకుతాయి. అలాగే కింది భాగం నుండి వచ్చే కిరణాలు పైభాగాన్ని తాకుతాయి. ఇది కాంతి ప్రయాణించే మార్గాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇక ప్రతిబింబ సూత్రాన్ని ఉపయోగించే మరో తెలివైన పరికరం పెరిస్కోప్. కేవలం 2 అద్దాలను కరెక్ట్ యాంగిల్లో పెట్టడం ద్వారా సబ్మెరీన్లలో లేదా బంకర్లలో ఉన్న సైనికులు వాళ్లకి నేరుగా కనిపించని వాటిని, అంటే అడ్డంకుల అవతల ఉన్నవాటిని కూడా చూడగలరు. సరే, ఈ ప్రయాణాన్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఆకాశంలో చాలా ఎత్తులో ఎగిరే పక్షి నీడ మనకు నేలమీద ఎందుకు కనిపించదు? కాని అదే పక్షి కిందకు వచ్చినప్పుడు దాని నీడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకిలా? దీని గురించి ఆలోచించండి. సమాధానం మనం ఇవాళ చర్చించుకున్న కాంతి, నీడలు ఇంకా దూరం మధ్యున్న సంబంధంలోనే దాగి ఉంది.